గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు అయితే పరీక్ష ఫలితాలు విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జవాబు పత్రాల వాల్యుయేషన్ ఆదివారం ముగిసింది. 3 రోజుల పాటు ఫలితాలను క్రీడాకరించి సింగిల్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వారి ఆన్సర్ షీట్లను బోర్డు ర్యాండమ్గా అయితే ఎంపిక చేసి ఇక్కడ చెక్ చేయనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో వారిని కూడా మనకు ఎక్కువ మ్యాథ్స్ యాడ్ చేసి ఇప్పుడు సబ్జెక్టుల వైజ్గా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యి స్టూడెంట్స్ 1-2 సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వారిని అందరినీ కూడా ర్యాండమ్గా ఎంపిక చేసి సో ఒక సబ్జెక్ట్ ర్యాండమ్గా ఎంపిక చేసి ఆ పేపర్ కరెక్షన్లో కూడా మనం చూసుకున్నట్టయితే కొన్ని మ్యాథ్స్ అనేవి యాడ్ చేసి సో వారిని తిరిగి మళ్ళీ పాస్ చేసే ప్రయత్నం అనేది ఇక్కడ మనకు బోర్డు వర్గాలు అనేవి అయితే చేస్తున్నాయి అన్నమాట. సో ఇంటర్ ఫలితాలు అనేవి అయితే ఏప్రిల్ 12న అయితే మనకు కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఈ 2-3 రోజులలో ఇంటర్ ఫలితాలు అనేవి అయితే మనకు అఫీషియల్ అనౌన్స్ అయితే ప్రభుత్వం అయితే ప్రెస్ నోట్ ద్వారా కూడా రిలీజ్ అయితే అనౌన్స్ అయితే చేయనున్నట్లయితే తెలుస్తున్నమాట. తోటి స్నేహితులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఇటీవల చూసుకున్నట్టయితే చాలామంది స్టూడెంట్స్ అయితే ఆందోళన చెందుతున్నారు. అన్న ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఇంకా అఫీషియల్ తేదీ అనేది నన్ను ఇంకా రాలేదని అయితే సో మీ అందరికీ అయితే ఒక అనౌన్స్ అయితే చేసిందనమాట. సో ఏప్రిల్ 12న చూసుకున్నట్టయితే ఇంటర్ ఫలితాలు అనేవి అయితే విడుదలగా అవుతున్నాయి. సో తోటి స్నేహితులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇక్కడ సింగిల్ సబ్జెక్టులు ఎవరైతే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా సో వారిని తిరిగి ర్యాండమ్గా ఎంపిక చేసి సో ప్రధానంగా చూసుకున్నట్టయితే పేపర్ కరెక్షన్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు కోడింగ్ మరియు డీకోడింగ్ ప్రాసెస్లో ఉన్నాయన్నమాట. కోడింగ్ డీకోడింగ్ అయిన తర్వాత ప్రభుత్వం అయితే అఫీషియల్ అనౌన్స్ అయితే ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు త్వరలోనే దీనిపై అయితే ఒక అనౌన్స్ అయితే ఇచ్చి తర్వాత ఇంటర్ ఫలితాలు అనేవి అయితే విడుదలకైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయనున్నదన్నమాట. సో తోటి స్నేహితులందరికీ కూడా షేర్ చేసినట్టయితే వారు కూడా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో జల్దీ అయితే షేర్ చేసేయండి. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త చూస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఇప్పటి వరకు ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరనమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. అలాగే ఇప్పటివరకు మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇంటర్ ఫలితాలకు సంబంధించి పేపర్ కరెక్షన్ అనేది కూడా మనకు చాలా స్ట్రిక్ట్గా జరిగిందనమాట. సో ఎంతవరకు స్ట్రిక్ట్గా జరిగినా కూడా సింగిల్ సబ్జెక్ట్ అలాగే సబ్జెక్ట్స్ వైజ్గా చూసుకున్నట్టయితే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని కూడా దాదాపు అయితే తిరిగి పాస్ చేయడానికి ప్రయత్నించారనమాట. సో కొంతమంది ఆ ఎగ్జామ్ ఆన్సర్ షీట్ పేపర్ ఉంటుంది చూసారా, ఆ ఆన్సర్ షీట్ పేపర్లో కూడా చూసుకున్నట్టయితే చాలామంది అయితే ఏం అటెంప్ట్ అనేది చేయకుండా క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ షీట్లో అటెంప్ట్ చేయకుండా కూడా వదిలేసి వచ్చేసారు అనమాట. సో అటెంప్ట్ చేసిన వారికి అయితే దాదాపు ఇక్కడ పాస్ చేయడం అనేది జరిగింది. సో ప్రభుత్వం కూడా మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ ఎక్కువ పాస్ పర్సెంటేజ్ ఉండాలి కాబట్టి సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు అనేవి అయితే విడుదల అవుతున్నాయి. సో మళ్ళీ కలుసుకుందాం గైస్.